రైజింగ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమిట్ ప్రారంభమైంది. ఈ సమిట్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు ప్రముఖ సినీ నటుడు నాగార్జున, పలు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు జరుగుతోంది. మంగళవారం ఈ సదస్సు ముగుస్తుంది. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అన్స్టాపబుల్ అని అభివృద్ధిలో దూసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2040 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో ట్రంప్ మీడియా టెక్నాలజీ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్ వేదికగా ఆ సంస్థ డైరెక్టర్ ఎరిక్ ఈ మేరకు ప్రకటించారు. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏపీలో గత 5 ఏళ్ల పాటు అభివృద్ధి ఆగిపోయిందని, ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ మరోవైపు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. సోమవారం ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం కేంద్ర పథకాల్లో అవకతవకలకు పాల్పడిందని, కేంద్ర నిధులను ఇతర పథకాలకు మళ్లించిందని విమర్శించారు. వందే మాతరంపై లోక్సభలో మాట్లాడిన ప్రధాని మోదీ జవహర్ లాల్ నెహ్రూను టార్గెట్ చేశారు. 100 ఏళ్లు నిండిన సమయంలో దేశంలో కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని అణగదొక్కిందని ఆరోపించారు. నెహ్రూ కూడా మహమ్మద్ అలీ జిన్నా వైఖరిని అనుసరించి ముస్లింలను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు వందే మాతరంను వ్యతిరేకించారని విమర్శించారు. ముఖ్యంగా దుర్గాదేవిని ప్రస్తావించి 6 పంక్తులను కాంగ్రెస్ తొలగించడం దేశ విభజనకు బీజం వేసిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇండిగో విమాన సర్వీసులు కొన్ని రోజులుగా రద్దవుతుండటంతో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో టాటా ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ల నియామకాలకు దరఖాస్తు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. B737, A320 విమానాల్లో పైలట్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఎయిర్ ఇండియా. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు. విమానయాన సిబ్బంది 10 గంటలపై పరిమితుల నిబంధనలను ఇండిగో సరిగ్గా అమలు చేయలేకపోవడమే సర్వీసుల రద్దుకు దారి తీసిందని వెల్లడించారు రామ్మోహన్. ఏవియేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఈ అంతరాయాలకు కారణం కాదన్నారు రామ్మోహన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతుండటంతో వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆయన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. 2021 ఐటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేసింది హైకోర్టు. ప్రస్తుతం టాలీవుడ్ లో అఖండ 2 గురించి చర్చ జరుగుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మూవీ ఇష్యూ క్లియర్ అయిందని టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. డిసెంబర్ 12న అఖండ 2 విడుదలయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. థాయిలాండ్ కంబోడియా సరిహద్దులో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. సోమవారం కంబోడియా దళాల దాడిలో ఓ థాయ్ సైనికుడు మృతి చెందడంతో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. ఈ క్రమంలోనే థాయ్ వైమానిక దళం భారీగా దాడులు చేపట్టింది. కంబోడియా పోస్టులు, ఆయుధ డిపోలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఇరు దేశాలు భారీగా సైన్యం మోహరించడంతో సరిహద్దు ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.